ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం చేసి చెప్పే ఒక విషయం ఏంటంటే, రాష్ట్రాల్లో ఎందరో మేధావులు ఎందరో విద్యావేత్తలు ఉన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. మొన్న ఒక సినిమా విడుదలైన తర్వాత, పుష్ప అని ఒక సినిమా విడుదలైతే ఆ సినిమాకి తల్లి తండ్రి పిల్ల బాబు వచ్చి ఆ తొక్కిసలాటలోన ఒక బాబు చనిపోయిండు. రెండు రాష్ట్రాలు ఎంతో ఇబ్బందిగా అనిపించిన సంఘటన. ఆ సంఘటన మరవక ముందే మళ్ళీ మొన్న ఒక సినిమా ఈవెంట్కి వచ్చేసి ఇద్దరు యువకులు ఇంటికి వెళ్తున్న క్రమంలోన వ్యాన్ యాక్సిడెంట్ అయి ఇద్దరు మరణించింది. ఇది ఎంత దుర్ఘటన! ఇలా జరిగింది. సమాజం ఏ వైపు వెళ్తుంది? యువత ఏ వైపు వెళ్తుంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి ఈ సినిమా పిచ్చేంటి? ఈ సినిమాల వల్ల వచ్చే లాభం ఏంటి? దీనివల్ల జరుగుతున్న ప్రయోజనం ఏమిటి? సినిమా అనేది వినోదం. వాళ్ళని అభిమానిస్తూ వెర్రి అభిమానంతో ఈ ప్రాణాలు కోల్పోవడం ఏంటి? అసలు ఏమైనా అర్థం ఉందా? కన్న తల్లిని అభిమానించాలి, మన కోసం కష్టపడుతున్న తల్లిని అభిమానించాలి, మనకు విద్య చదువు నేర్పుతున్న ఉపాధ్యాయుని అభిమానించాలి, మన దేశానికి సరిహద్దులో కావలి కాస్తున్న జవాన్లను అభిమానించాలి, అన్నం పెడుతున్న అన్నదాతను అభిమానించాలి. మనల్ని మనం అభిమానించుకొని ప్రేమించుకొని ఒక ఉన్నతమైన స్థాయికి రావాలి. ఏంటి సినిమా పిచ్చి ఏంటి? వందల కోట్లు వాళ్ళు రెమ్యునరేషన్ అని తీసుకొని టికెట్ల ధరలు పెంచి ఇంత ఈవెంట్లని పెద్ద హైప్ క్రియేట్ చేసి మనల్ని దోచుకుంటున్నారు. వాళ్ళు మనల్ని దోచుకుంటున్నారు. పూర్వకాలంలోన కత్తులు బట్టి దొంగతనానికి వచ్చి దోచుకున్నారు దొంగలు. కానీ ఈ సినిమా వాళ్ళు కేవలం మన అమాయకత్వాన్ని, మన యొక్క తెలియని తత్వాన్ని మోసపూరితంగా తెల్ల బట్టలు వేసుకొని పెద్ద ఈవెంట్లని దోచుకుంటున్నారు. ఆయన ఎవరో ఆ పుష్ప హీరో ఒక సినిమాకి 300 కోట్లు తీసుకుంటున్నా అని చెప్పిండు. అటువంటి వ్యక్తి ఒక చిన్న కుర్రాడు చచ్చిపోతే కేవలం 25 లక్షలు ఒక నిన్ను ప్రాణాన్ని తీయగలుగుతుందా? ఏంటంటే ఆయన పెద్ద 450 కోట్లతో సినిమా తీసిందన్నాడు. ఆ ఈవెంట్లో ఇద్దరు చనిపోతే ఓ హీరో 5 లక్షలు, ప్రొడ్యూసర్ 5 లక్షల. దానివల్ల ప్రాణం వస్తుందా? వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు, వాళ్ళ అన్నదమ్ములు ఎంత బాధపడతారు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎంత బాధపడతారు. ఇవెంత దుర్మార్గమైన విషయం. మిత్రులారా, నేను చెబుతున్నాను, మనం భూమి మీదకి వచ్చింది బ్రతకడానికి. ఈ సినిమా వాళ్ళు హీరోలు కాదు, వాళ్ళు జీరోలు, వాళ్ళు త్రాగుబోతులు, వాళ్ళకు వ్యక్తిత్వం లేదు, ఒక మాట నిలబడి ఉండే వాళ్ళు కాదు, మానవత్వం వాళ్ళకు తెలియదు, మానవీయ సంబంధాలు తెలియదు వాళ్ళకు. అటువంటి వాళ్ళ కొరకు వెర్రి వేషాలు వేస్తూ ప్రాణాల మీదకి తీసుకొచ్చుకోకండి. సినిమా అనేది 2.5 గంటలు కేవలం మనకు వినోదం మాత్రమే. మన జీవితం మనది, మన జీవితాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా పెద్దలకు కూడా, మేధావులకు కూడా చెప్తున్నాను, ఇలాంటి యొక్క విషయాల్లో ఖండించాలి. యువతని మంచి దిశకు వెళ్ళే విధంగా మనం ప్రయత్నం చేయాలి. మీ అమ్మని ప్రేమించండి, మీ నాన్నని ప్రేమించండి, మీ విద్యను ప్రేమించండి, మీ యొక్క భవిష్యత్తుని ప్రేమించండి, ఉన్నతమైన స్థితికి రండి. ఈ సినిమా వదిలిపెట్టండి. జై భారత్.